ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనము. సౌలు దావీదుని ఆశీర్వదించినటువంటి విధానము, ఆ ఆశీర్వాదం ఇక్కడ రాయబడింది. ప్రియులరా, సౌలు దావీదును చంపాలని వెతుకుతూ ఉన్నాడు. ఎన్గేదు అరణ్యంలో ఉంటూ ఉండగా సౌలు అనేక సందర్భాల్లో దావీదు చేతికి చిక్కిన, దావీదు దేవుడు అభిషేకించిన రాజును ముట్టుకోకూడదని దేవునికి భయపడి, దేవునికి లోబడి సౌలుని ప్రాణాలతో విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సౌలు ఈ విషయాన్ని గ్రహించాడో అప్పుడు సౌలు దావీదుతో మాట్లాడడం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ టైంలో మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట అంటాడు. దావీదా, నువ్వు నాకన్నా నీతిమంతుడివి. నేను నీ చేతికి దొరికినా కూడా నన్ను చంపకుండా నువ్వు ప్రాణాలతో విడిచిపెట్టి నీకున్న నీతిని, నీకున్న గొప్ప మనసుని చాటుకున్నావు. దేవుని యందు నీకున్న భయము, భక్తిని కనపరిచావు గనక ఈ దినం నేను నీకు ఒక మాట చెప్తున్నాను. దావీదు, జాగ్రత్తగా ఆలోచన చేయి. అతి త్వరలో నీవు ఇజ్రాయేల్ దేశానికి రాజువు కాబోతున్నావు. గమనించండి ప్రియులరా, దావీదు రాజు అవ్వాలంటే ఎవరు దిగిపోవాలి? సౌలు దిగిపోవాలి. ఇక్కడ సౌలు అంటున్నాడు, నాకన్నా నువ్వు నీతిమంతుడివి కనుక నా రాజ్యం ఇక అంతరించిపోబోతుంది. నేను రాజుగా దిగబోతున్నాను. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అన్న విషయం నాకు అర్థమైందని చెప్పి చంపాలని పగబట్టినటువంటి సౌలు దావీదుని గురించి ఒక అద్భుతమైన మాట అంటాడు. చూడండి, నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఈరోజు కుటుంబంలో బిడ్డలు పెద్దవారిని గౌరవిస్తున్నారా? పెద్దవారు వస్తే లేచి వారికి సీట్ ఇస్తున్నారా? వారిని గౌరవిస్తూ ఉన్నారా? పెద్దవారు ఎవరైనా ఉంటే వారు నా దగ్గరికి రావడం కాదండి, నేనే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరిస్తాను, వారిని విష్ చేస్తాను, వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటాను. కేవలం నన్ను ప్రేమించేవారు కాదండి, నన్ను ద్వేషించేవారు ఉన్నా కూడా వారి దగ్గరికి వెళ్ళి నేనే వారితో మాట్లాడతాను. కారణం ఏంటంటే ప్రియులరా, వారి ఆశీర్వాదాలు కూడా మనకు చాలా అవసరము. ఆ యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు మనుషుల దయయు దేవుని దయయు పొందుకున్నాడంట. మనుషుల దయ కూడా మనకి చాలా అవసరం ప్రియులరా. నీకు కీడు చేస్తున్నటువంటి వారిని గురించి నువ్వు మర్చిపోయి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీకెవరైతే కీడు చేయాలనుకున్నారో వారే నిన్ను ఆశీర్వదించలాగిన దేవుడు వారి హృదయాన్ని మార్చివేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, దావీదుకు కలిగిన ఆ మనస్సును మా అందరికీ దయచేయమని, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.